నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఏనుగు స్నేహితులు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కోతుల గుంపును చూసి, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు, అబ్బో, నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకొని ఊయాలా జంపలా ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి. ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బొరియల్లో కన్నాలలో దూరగలవా? మనకి స్నేహం ఎలా కుదురుతుంది అనింది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పను కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదని చెప్పింది. దారిలో నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతోంది అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురుగా నిలబడి, దయచేసి నా స్నేహితుల్ని చంపద్దు అనింది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ళ గోల అంది పులి. తన మాట వినేట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరగొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, ఇప్పటి నుంచి నువ్వు మా అందరి స్నేహితుడివి అని ఎంతో మెచ్చుకున్నాయి. నీతి: స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపము ఆకారంలో ఉన్నా స్నేహం స్నేహమే. సమాప్తం.